చెరువు అభివృద్ధి పేరుతో మంజూరైన నిధులను బొక్కేశారు. ఇంకా అవి చాలవన్నట్లు మరిన్ని నిధులు మంజూరు చేయించుకున్నారు. అంతేకాదు చెరువుకు ఓవైపు కేంద్ర రక్షణ శాఖ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదెక్కడో కాదు, హైదరాబాద్ శివార్లోని ఓ చెరువు అభివృద్ధి కోసం సృష్టించిన హంగామా. సరూర్ నగర్ మీర్పేట్లోని మంత్రాల చెరువు ఇది. ఈ చెరువు సుందరీకరణ కోసం గత ఏడాది మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 1,40,00,000 మంజూరయ్యాయి. ఆ తర్వాత 8 నెలలకు కానీ పనులు మొదలు కాలేదు. ఇంతకీ అక్కడ జరిగిన పనులేంటో తెలుసా? చెరువుకు ఓవైపు రాళ్లను పరిచి చుట్టూ మట్టి పోశారు. దీనికైన ఖర్చు 30 నుంచి 40 లక్షలే. మిగతా డబ్బంతా ఏమైంది? ఎవరు బొక్కేశారు? మీర్పేట మంత్రాల చెరువు విస్తీర్ణం 34 ఎకరాలు. కబ్జాలతో కుంచుకుపోయి ఇప్పుడు మిగిలింది 15 నుంచి 18 ఎకరాలే. చెరువును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధులు కూడా మంజూరయ్యాయి. ఏకంగా 1,40,00,000 మంజూరైనా ఆలస్యంగానే పనులు మొదలయ్యాయి. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తీసేయడం, పరిసర కాలనీల నుంచి వచ్చే డ్రైన్ వాటర్ను తొలగించడం, చుట్టూ చెట్లు, ఇతర ఏర్పాట్లతో సుందరంగా ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేశారు. కానీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఓవైపు రాళ్లు పరిచి మట్టి పోసి మమా అనిపించారు. అంటే మొత్తం పని అయితే కంప్లీట్ కాదు సార్, మధ్యలో బ్రేక్ అయింది. ఏంటంటే ఇంకా ఆయన బిల్లు రాలేదని చెప్పేసి అంటున్నాం. పని అంటే ₹1,00,00,000 కూడా కాకుండా సార్, ఎందుకంటే ఖాళీ మట్టి పోసారు, ఖాళీ ఆ రాయనే సోలింగ్ చేశారు, ఆ బతుకమ్మ ఆడడానికి కొంచెం స్టెప్స్ వేసారు అంతే. చుట్టూ బండింగ్ లెక్క కొంచెం మట్టి పోసేసి రోడ్ లాగా చేశారు. 90 ఇంకా ఆయన బిల్లే రాలేదంటుండు. మరి బిల్లు కాంట్రాక్టర్ని అడిగినాం మేము, ఇది ఇంత పెండింగ్ ఉంటుంది సార్ అంటే ఇంకా బిల్లే రాలేదు, టెండర్ వర్క్ కదా, అమౌంట్ లేదు, ఉన్నట్టు చేస్తున్నాం అని చెప్తున్నది. కానీ ఇక్కడ ₹1,40,00,000 శాంక్షన్ అయినాయి. అవి సరిపోతలేవని చెప్పి 40 లక్షలు అదనంగా తేవడం జరిగింది. కానీ టోటల్గా ₹1,80,00,000 ఈ సుందరీకరణ పరిరక్షణ గురించి కేటాయించడం జరిగింది అంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ టోటల్ ₹1,80,00,000లో 30 నుంచి 40% వరకు మాత్రమే అయ్యింది. మిగతా నిధులు ఎక్కడ పోయినాయి? అధికారులు దండుకున్నారా, ప్రజాప్రతినిధులు దండుకున్నారా? వాస్తవాలు తెలవాలి. నిజంగా ఈ మంత్రాల చెరువు గతంలో చాలా సుందరంగా ఉండేది. ఇప్పుడు మొత్తం పొల్యూటెడ్ వాటర్తో పొల్యూట్ అయిపోయినది. స్థానికంగా బోర్లలో మంచినీళ్ళు రావడం లేదు. అదేవిధంగా సాయంకాలం 5:30 అయిందంటే దోమలు, విపరీతమైన దోమలతోటి, డెంగ్యూ వ్యాధితోటి ఎంతోమందికి అనారోగ్యం పాలవడం జరిగింది. అక్కడైతే 1,40,00,000 వరకు అన్నది ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్నది. అది అసలు అది మరి అంత రాళ్ళు వేడ్చారు, ఒక సగం వరకు వేడ్చారు. పూర్తి స్థాయిలో కూడా అది బహుశా ఆలోచించి కూడా తెలుస్తుంది ఏ రకంగా ఉందనేది. అది అక్కడ పెట్టిన వాళ్ళకి కేవలం ఒక 1 సైడ్ నుంచి మాత్రం రాళ్ళు వేడిచారు, అది సగం వరకే వచ్చింది. ఇక మిగతాది మాత్రం మట్టి ప్రొక్లైన్ పెట్టి సాఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా మట్టిని కూడా కొద్ది చోట్ల పోసారు, కొద్ది చోట్ల రైట్ సైడ్ మీద. అది ఎంతవరకు అధికారులను కూడా అడిగితే వారు చెప్పవలసిన ఆన్సర్ ఉన్నది. ఇలా వాళ్ళ ఒక్క అధికారి కూడా మండల సమావేశం వాళ్ళకి పిలుపు ఉన్నది, వాళ్ళకు రావాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ ఎవరు కూడా ఇలా ఈ యొక్క సమావేశం రాలేదు. వాళ్ళు అడిగినట్టయితే మిగతా కింద అధికారులే మా పరిధిలో లేదా అది నార్త్ ట్యాంక్ పరిధిలో ఉన్నది, అధికారులు ఆన్సర్ వాళ్ళు చెప్తున్నారు. అదే విషయమే ఇందాక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ని అడగడం జరిగింది. మరి కలెక్టర్ కూడా ఈ విషయం మేము తీసుకెళ్లాలనుకుంటున్నాను. చిన్న వ్యక్తులు కూడా మాకు తెలియదని చెప్తున్నప్పుడు సభ్యులుగా మేము ఏం చేయాలి, ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వాలి, మరి ఎంతవరకు వర్క్. మంత్రాల చెరువుకు మంజూరైన నిధులు సరిపోలేదని అదనంగా మరికొంత డబ్బు కావాలంటూ ప్రభుత్వానికి పంపారు సంబంధిత అధికారులు. 1,40,00,000 చాలవన్నట్లు అదనంగా మరో 40 లక్షలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చేసింది. నిధులు మంజూరయ్యాయి, కానీ అక్కడ పనులు మాత్రం అక్కడే ఉన్నాయి. చెరువు నుంచి దుర్గంధం వెదజల్లుతోంది. గుర్రపు డెక్క తీయకపోవడం, చెరువు నుంచి మురుగు తీయకపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మంజూరైన నిధులనే వాడకుండా అదనంగా మరిన్ని డబ్బులు మంజూరు చేయించుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఇక చెరువుకు ఓవైపు కేంద్ర రక్షణ శాఖ 2 వరుసల రహదారి నిర్మించింది. అందులో భాగంగా చెరువు రోడ్డుకు ఆనుకుని ఉండటంతో దానికి ఓవైపు ఫెన్సింగ్, ఫుట్పాత్ ఏర్పాటు చేశారు. దీంతో ఓవైపు మాత్రం దూరం నుంచి చూస్తే అందంగా కనిపిస్తుంది. అయితే ఇది కూడా తమ ఖాతాలోకి వేసుకున్నారు అక్కడి ప్రజాప్రతినిధులు. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నామని, ఇంకా కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించలేదని, అతని సొంత డబ్బులు పెట్టి చెరువు అభివృద్ధి పనులు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల్లోనే ఈ చెరువును అందంగా తీర్చిదిద్దుతామంటున్నారు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. మన యొక్క కాంట్రాక్ట్గా డబ్బులు చెల్లించలే ఇంకా చేశారు. నిన్న మన యొక్క హరీష్ రావు గారు క్లియర్ చేశారు. 1,40,000
1,40,00,000తో పాటు 40 లక్షలు కూడా శాంక్షన్ అయినాయి. ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వడానికైనా మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ డబ్బులు ఇంకా కాంట్రాక్ట్కి ఇవ్వలే, కాంట్రాక్ట్ చేతిరించి పెట్టాడు. ఇప్పుడు ఈ ఫైనాన్స్ ఇయర్ అయిపోయింది కనుక June 1st వీక్లో ఫైనాన్స్ రాగానే స్టార్ట్ చేసుకున్న వరకు ఆ డబ్బులతో పాటు డబ్బులు చెల్లించలే కాంట్రాక్ట్ ఇవ్వలేడు. 40 lakhs అంటారు. నేను కూడా చెప్పాను ఇంకా మీలా ₹1,00,00,000 పని చేయాలి, ఇంకా 40 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇంకేదైనా తక్కువ పడితే తప్పకుండా మొత్తం మిషన్ వేయాలి, కంప్లీట్గా వాకింగ్ ట్రాక్ తీసుకురావాలి, గ్రీనరీ చేయాలి.